ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యములో ప్రతి నెల మొదటి తేదీ ఉదయం 9 గంటలకు సారపాక భద్రాచలం కల్వరి గ్లోరీ చర్చి నందు తైలాభిషేక వాగ్దాన పండుగ జరుగుతుంది. ఈ ఆరాధనకు ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని దేవుని కార్యాలు పొందుకున్నారు. డిసెంబర్ 1వ తేదీ ఉదయం 9 గంటలకు సారపాక భద్రాచలం కల్వరి గ్లోరీ చర్చి, అలాగనే డిసెంబర్ 2వ తేదీ ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన విజయవాడ మహాపట్టణంలో జరుగుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు కదా, కందుకూరి కళ్యాణ మండపం, జంకన గ్రౌండ్స్. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రజలు పాల్గొని దేవుని బలమైన గొప్ప కార్యాలు పొందుకున్నారు. మీరు కూడా పొందుకున్న ఆశ ఉందా? కలిసి రండి, దేవుని కార్యాలు పొందుకోండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని ప్రతిదినము మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతున్నాను. అలాగే ప్రతి ఉదయం దేవుడు మనతో మాట్లాడటం మనకెంతో ఆశీర్వాదకరం కదా. లేవగానే యేసయ్య మాట వినడం మన జీవితంలో ఎంత గొప్ప ధన్యత కదండి. మరి ఆయన మాటల ద్వారా మనం బలపరచబడుతూ ప్రోత్సాహపరచబడుతున్నాం కదండి. మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందామండి. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ప్రైజ్ ద లార్డ్ అండి. ఎంత చక్కని శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నారు. మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని చూసే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆయన అంటున్నాడు, నీ రాబడి అంతట్లోనూ నీ చేతి పని అన్నిటిలోనూ కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడండి. ఆయన వాగ్దానం చేస్తే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన బహుగా మనల్ని ఆశీర్వదించే దేవుడు అండి. ఇప్పటి వరకు ఒకవేళ నీ చేతి పనిలో ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నామేమో. మీరు చేసే మరి వర్క్ అన్నిట్లో కూడా ఒకవేళ ఆశీర్వాదం లేక, దీవెన లేక, అరే నాకు దీవెన లేదు, ఆశీర్వాదం లేదు అని బాధపడుతున్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు అన్న మాట ఏంటంటే నీ రాబడి అంతటిలో, అంటే నువ్వు చేసే ప్రతి ఒక్క విషయంలోనూ, అలాగే నీ భూఫలంలో, అలాగే నీ యొక్క పాడి పంటల్లో అన్నిట్లో కూడా, నీ ఉద్యోగాల్లో అన్నిటిలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని పిల్లలారా, చూడండి, యోబు చేతి పనులన్నిటినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు కనుక యోబు ఊజు దేశంలోనే గొప్పవాడయ్యాడు కదండి. అలాగే దేవుడు ఈరోజు నీతో కూడా చెప్తున్న మాట ఏంటంటే నీ రాబడి అంతట్లోనూ నీ చేతి పనులన్నిట్లో, మీరు ఏమైతే చేతి పనులు చేస్తున్నారో అన్ని పనుల్లో కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు కదా. మనల్ని ఆశీర్వదించగలిగిన దేవుడు యేసయ్య ఒక్కడే. ఆయన మనల్ని ఎప్పుడు కూడా బ్లెస్ చేస్తాడు. ఆయన ఆశీర్వాదం ఎన్నటెన్నటికీ నిలుస్తుంది. కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయేది కాదు దేవుని ఆశీర్వాదం. ఆయన నీకు ఆశీర్వదిస్తే చాలు, అది ఎన్నటెన్నటికీ ఉంటుంది. అందుకనే దావీదు అన్నాడు, అయ్యా నీ ఆశీర్వాదం నాకు కావాలి అని దేవుణ్ణి దావీదు అడిగాడు. ఎందుకనంటే అది ఎన్నటెన్నటికీ ఉంటుంది అయ్యా అని దావీదు అన్నారు కదా. దేవుడి ఆశీర్వాదం మరి ఎన్నటెన్నటికీ ఉంటుంది. అది ఒక్క విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారా, మీరు వ్యాపారాలు చేస్తున్నారా, చేతి పనులు చేస్తున్నారా, ఈరోజు వ్యవసాయ పనులు చేస్తున్నారా,
ఒకవేళ మీరు దేది నీకు అయితే రాబడిగా ఉందో ప్రతి దానిలో కూడా నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అందుకే దిగులు చెందొద్దు, కలవరపడద్దు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయండి. యేసయ్యా, నువ్వు నన్ను దీవించబోతున్నందుకు, ఆశీర్వదించబోతున్నందుకు నీకు వందనాలు యేసయ్యా, థ్యాంక్ యూ డాడీ అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారా? ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేర్చబడను గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవునికి వందనాలయ్యా. ఈ దినం శ్రేష్టమైన వాగ్దానం మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో అయ్యా నాయన ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్యా, ఇదిగో వారు చేసే ప్రతి పనిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, వారి ఉద్యోగాల్లో ఉన్నతమైన కృపను అనుగ్రహించండి అయ్యా. అయ్యా, వారి వ్యాపారాలను దీవించండి అయ్యా. చేతి పనులను ఆశీర్వదించండి అయ్యా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఒకవేళ ఉద్యోగం లేక బాధపడుతున్న పిల్లలు ఎవరన్నా ఉంటే వారికి మంచి జాబ్స్లు వారిని ఆశీర్వదించు తండ్రి నాయన. కృప చూపమని అడుగుతున్నాం అయ్యా నాయన. ముఖ్యంగా అయ్యా ఈరోజు ప్రభా నాయన వాగ్దానం వింటున్న బిడ్డలు ప్రభా, ఒకవేళ నాయన వారు చేసే ప్రతి ఒక్క పని కూడా మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదిస్తాను వాగ్దానం ఇచ్చావు కనుక నిండైన బ్లెస్సింగ్ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారు రాబడి అంతటి మీరు ఆశీర్వదించండి. వారు చేసే ప్రతి చేతి పని బ్లెస్ అవునుగా యేసునామంలో. అయ్యా, వారు చేసే వ్యాపారాలు దీవించబడునుగా యేసునామంలో. అయ్యా, నీ కృపను అనుగ్రహించి మహిమ పొందుకున్నామని, అలాగే ఈరోజు మ్యారేజ్ బర్త్డే చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని, నూతన కృప నూతన దీవులతో వారిని నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.